హైదరాబాద్ వాస్తులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ప్రజలందరికీ చెప్తానన్నమాట. హైదరాబాద్ ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను చెప్పింది కాదు. హైదరాబాద్‌లోని ఒక సంస్థ పరిశోధన చేసిన తర్వాత హైదరాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రాణాలు కూడా చాలా ప్రమాదంలో ఉన్నాయని చెప్పేసి ఒక సంస్థ చెప్పిందిమాట. ఎందుకలా చెప్పింది? అసలు హైదరాబాద్ ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏమైందనే విషయాలు ప్రతిది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిది చెప్తారు. అసలు ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్‌లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫాస్ట్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోతా ఉన్నారన్నమాట. చాలా మంది తక్కువ రేటుకే రుచికరమైన ఆహారం వచ్చేస్తుందని చెప్పేసి దానికి అలవాటు పడిపోతా ఉన్నారు. సో, రీసెంట్‌లీగా ఒక సంస్థ అయితే దాని మీద ఎంక్వైరీ చేసింది. పరిశోధన చేసింది. ఆ పరిశోధనలో దగ్గర దగ్గర 350 మంది యువతను తీసుకెళ్ళి వాళ్ళు తీసుకున్న ఆహారాలు ఏంటనే విషయాలన్నీ కూడా కనుక్కొని, ఆ తర్వాత వాళ్ళ యొక్క బాడీలో ఉన్నటువంటి శాంపిల్స్ అన్నీ కూడా ప్రతీదీ కూడాను వాళ్ళు పరిశోధన చేస్తే, ల్యాబ్ టెస్ట్‌లకెళ్ళి రిపోర్టులు చూస్తే, ఎవరైతే ఈ 350 మంది ఉన్నారో, ఈ 350 మందిలోని అందరికి కూడా దగ్గర దగ్గరగా అంటే ఒక 80% మందికి హై బీపీ ఉందంట. చాలా దారుణమైన హై బీపీ. ఈ హై బీపీ వల్ల అయితే రాబోయే రోజుల్లోని గుండెపోటు వచ్చే అవకాశం ఉంటదంట. కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటదంట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటదంట. ఇదంతటికి కారణం దేనివల్ల అంటే ఏదైతే ఫాస్ట్ ఫుడ్ ఉందో రోడ్డు పక్కన అమ్ముతున్నటువంటి రుచికరమైన ఏదైతే ఆహారాలు ఉన్నాయో దానివల్ల ఇదంతా కూడా వస్తుందని చెప్పేసి ఈ పరిశోధన సంస్థ చెప్పిందన్నమాట. హైదరాబాద్ ప్రజలందరూ కూడా చాలామంది ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్‌కి అయితే బాగా అలవాటు పడిపోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా ప్రమాద స్థితిలో ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఆ పరిశోధన సంస్థ చెప్పింది. సో, నేను కూడా ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్‌లీగా జరిగిన కొన్ని సంఘటనలు మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఈ ఫాస్ట్ ఫుడ్ అదేవిధంగా ఫుడ్ తీసుకునేటప్పుడు ఏమేమి ఫుడ్ తీసుకోవాలో, రీసెంట్‌లీగా ఎంతమంది చనిపోయారు ఇటువంటి ఫుడ్ వల్ల అనే విషయాలు ప్రతిది మీకు చెప్పి, మిమ్మల్ని అందరిని కూడా ఒక అలర్ట్‌నెస్ చేసి మీరందరికీ అవేర్‌నెస్ వచ్చేలాగా అయితే ఈ వీడియో చేద్దామని ఎగ్జాంపుల్‌గా అయితే ఈ పరిశోధన సంస్థ చేసినటువంటి ఏదైతే ఇది ఉందో అది మీ ముందుకు తీసుకొచ్చానన్నమాట. మీకు తెలియపరుద్దామని. ఎగ్జాంపుల్‌గా తెలియపరిస్తే కనీసం మీరు అలర్ట్ అవుతారండి. సో, ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు ఏం జరిగినాయంటే, ఏదైతే మనకి రీసెంట్‌లీగా పానీపూరి తిని కొంతమంది చనిపోయారు. ఆ విషయం మీకు తెలుసా? పానీపూరి తిని వెస్ట్ గోదావరిలోని ఏదైతే జంగారెడ్డిగూడెం ఉందో జంగారెడ్డిగూడెంలోని పానీపూరి తిని ఒక ఇద్దరు అన్నదమ్ములు పిల్లలమాట. ఇద్దరు అన్నదమ్ములు ఇంటికెళ్ళి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి పాపం హాస్పిటల్‌లో చనిపోయారు. ఎప్పుడైతే ఇలా చనిపోయారో మొత్తం అదంతా ఫుడ్ ప్రాసెస్ గట్టా అయన్నీ చెక్ చేసి ల్యాబ్ టెక్నీషియన్‌కి పంపిస్తే అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్‌లో ఏం తేలింది? ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ పానీపూరి ఏదైతే ఉందో ఈ పానీపూరి తినడం వల్లే వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చిందన్నమాట. ఇదొక పాయింట్ అయింది కదా! అంతే కాకుండాను రీసెంట్‌లీగా అయితే కొంతమంది ఏదైతే బిర్యానీ ఉంటదో ఈ బిర్యానీ తిన్నారు. ఎక్కడ? గుంటూరులోని. గుంటూరులోని అర్ధరాత్రి 1 గంటకి ప్రార్థనా మందిరాల్లోని ఈ ప్రార్థన చేసుకొని చికెన్ బిర్యానీ అర్ధరాత్రి 1 గంటకి తిన్నారు. ఈ 1 గంటకి తింటే ఈ 51 మంది పొద్దున కల్లా విపరీతమైన వాంతులు, విపరీతమైన విరేచనాలు, తీవ్ర అస్వస్థతకు గురైపోయి పాపం వాళ్ళ యొక్క పల్స్ రేట్ పడిపోయి అంటే చనిపోయే పరిస్థితికి ప్రమాదానికి వెళ్ళిపోయారన్నమాట. అంత దారుణమైన పరిస్థితులు ఉండేటప్పటికి మొత్తం జిల్లా కలెక్టరే హుటాహుటిన పరుగు పరుగున వచ్చి వాళ్ళ ఊర్లోనే మొత్తం హెల్త్ శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసి డాక్టర్లందరిని పిలిపించి అక్కడే హెల్త్ అంతా అక్కడే ట్రీట్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేసాడు. ఇదంతా దేనివల్ల అయింది? ఫుడ్ పాయిజన్ వల్ల అయింది కదా! ఏదైతే ఫుడ్ ఉందో రాత్రి 1 గంటకు తిన్న చికెన్ బిర్యానీ ఏదైతే ఉందో దానివల్ల అయింది కదా! సో, ఇదంతటికి నేను చెప్తానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో, మీరు రోడ్డు పక్కన అమ్ముతున్నటువంటి బిర్యానీ గానీ, పానీపూరి గానీ, బర్గర్ గానీ, చికెన్ చిల్లీలు గానీ ఇయన్నీ అమ్ముతా ఉంటారు. కలర్స్ అన్నీ వేసి రోడ్డు పక్కన అమ్ముతా ఉంటారు. ఇయన్నీ కూడా విపరీతంగా తింటా ఉంటారు జనాలు. దాని గురించే ఈ ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడాను ఏదైతే సంస్థ ఉందో, ఆ సంస్థ కూడాను దీని గురించే పరిశోధన చేసిందన్నమాట. ఈ పరిశోధనలోని ఎక్కడ లేని రోగాలన్నీ కూడా బయటపడ్డాయన్నమాట. 350 మంది యువతకి ఇది టెస్టులు చేస్తే ఎక్కడ లేని రోగాలన్నీ బయటపడ్డాయి. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. హైదరాబాద్‌లో చాలా మంది ఈ ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో దానికి బాగా అలవాటు పడిపోయారు. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే హైదరాబాద్‌లో ఏదైతే ఐటీ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారో, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారో, ఎవరైతే కోచింగ్ సెంటర్‌లకెళ్ళి అక్కడ చదువుతూ ఉన్నారో చాలా మంది మాట యువత. వాళ్ళకి చాలా సింపుల్‌గా చాలా తక్కువ రేట్‌కి ఫుడ్ వచ్చేస్తుందని ఆశపడి ఆ ఫుడ్‌ని తింటా ఉన్నారన్నమాట. ఆ ఫుడ్‌లో ఏం కెమికల్ కలిసింది, ఏం కలర్స్ వేస్తున్నారు, వాళ్ళు ఏం ఆయిల్ కలుపుతున్నారు అనే విషయాల మీద ఏమి కూడా అవగాహన ఉండట్లేదు వాళ్ళకి. డైలీ తినేస్తున్నారన్నమాట. డైలీ. ఇంక వాళ్ళు ఆఫీస్‌కెళ్ళడం, సాయంత్రం వచ్చి తినేయడం, మధ్యాహ్నం వచ్చి తినేయడం, ఇంక ఇంట్లో వండుకునే పరిస్థితి లేదు మాట. ఇంట్లో ఏమి వాళ్ళు వండుకోవట్లేదు.
ప్రతిదీ కూడా బయటే దొరికేస్తుందని చెప్పేసి బయట రోడ్డు పక్కన తినేస్తా ఉన్నారు. దానివల్ల అయితే హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ సంస్థ చెప్తా ఉందన్నమాట. ఈ ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం మీరు అవాయిడ్ చేయకపోతే గనక 100% మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. అదేవిధంగా మీకు 30 సంవత్సరాలకే బీపీ, అదేవిధంగా 30 సంవత్సరాలకే షుగర్, అదేవిధంగా 30 సంవత్సరాలకే కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు ఎక్కడలేని అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ భారీగా హెచ్చరించింది. అది దేనివల్ల హెచ్చరించింది? ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే వస్తదని చెప్పేసి హెచ్చరించిందన్నమాట. మీరు చక్కగా ఇంట్లో ప్రాసెస్ చేసిన ఏదైతే ఫుడ్ ఉంటదో ఆ ప్రాసెస్డ్ ఫుడ్ మీరు తినండి. ఇంట్లో తయారు చేసుకున్నది. దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇటువంటి ఈట్ల వల్ల ప్రమాదం కొంచెం అవకాశం ఉందని చెప్పి చెప్తా అన్నమాట. సో ఒకసారి మనం చూస్తే చాలా మంది ఇంట్లో వస్తువుల కంటేనే బయట వస్తువులు బాగా ఇష్టపడతా ఉంటారు. ఎప్పుడు చూసినా గానీ ఇంట్లోనేనా బయట మనం తినొద్దా అంటారు. అలాగే వారానికి కనీసం 4 సార్లు బయటే తింటారు, 2 సార్లు ఇంట్లో తింటారు. దానివల్ల ఏం ఉపయోగం? మీరు వారానికి 5 సార్లు ఇంట్లో తినాలి, ఒక్కసారి బయట తినాలన్నమాట. మీకు ఒకవేళ తినాలనిపిస్తే గనక. వారానికి ఒకసారి తిన్నా గానీ పెద్ద ప్రాబ్లమ్ ఉండదు గానీ, మీరు వారానికి 4-5 సార్లు బయట తిని, ఒక పూట మాత్రం ఇంట్లో వండుకుంటే మీకేం ఉపయోగం? మీ ఆరోగ్యం క్షీణిస్తది కదా! సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడాను ఏదైతే ఫుడ్ ఉందో, ఈ ఫుడ్ అలవాట్లన్నీ కూడా మార్చుకుంటే చాలా బావుంటది. ఈ ఫుడ్ అలవాట్లన్నీ కూడా మార్చుకోకుండా ప్రతిరోజు బయటే తినేస్తా ఉంటే, ఈ బయట ఏదైతే కలర్స్ దాంట్లో కలుపుతారో, ఏదైతే ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ ఏదైతే ఉంటదో దాన్ని వాడిన దాన్ని 10 సార్లు వాడుతా ఉంటారన్నమాట. దానివల్ల అంతేకాకుండా చాలామంది డాల్డా కూడా మిక్స్ చేస్తా ఉంటారు. అంతేకాకుండా ఏదైతే చికెన్ ఉంటదో చికెన్ కూడా నిల్వ చికెన్ ఫ్రిడ్జ్‌లో పెట్టి 2, 3 రోజులు సేల్ అవ్వకపోతే గనక చికెన్‌ని 2, 3 రోజులైనా గాని ఫ్రిడ్జ్‌లోనే ఉంటదన్నమాట అలాగా. ఫ్రిడ్జ్‌లో ఉన్న చికెన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మీకు ఫ్రై చేసి ఇస్తా ఉంటారు. ఇదంతా కూడా ప్రాసెస్డ్ చేసి మీకు ఇస్తా ఉంటారు. సో, దానివల్ల మీ ఆరోగ్యం ఏమేం బావుంటది? ఒకసారి ఆలోచించండి మీరు. సో, అందుకనే ఏదైతే హైదరాబాద్‌లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి ఫుడ్ తినడం వల్ల. ఈ ఫుడ్ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అయి తగ్గించుకోకపోతే గనక 100% చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ సంస్థ చెబుతా ఉందన్నమాట. నేను కూడా చెప్తోంది అదే. ప్రతి ఒక్కరు కూడాను. ఏదైతే ఫుడ్ ఉందో మంచి ప్రాసెస్ చేసుకొని ఇంట్లోని వెజిటబుల్ అయినా గాని, చికెన్ అయినా గాని మీరు చక్కగా ఇంట్లోని మీరు ఏదైతే తాజాగా తెచ్చుకున్నటువంటి వస్తువులన్నిటితో వండుకోండి. ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ కూడా ఒక మంచి ఆయిల్ తీసుకొని దాంతో వండుకొని చక్కగాను బయట తినే ఏదైతే పద్ధతి ఉందో దాంట్లోని మీరు తగ్గించేయండి. వారానికి ఒకసారి తిన్నా గాని పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మీరు డైలీ తినడం వల్ల ఎక్కువ అవుద్దన్నమాట. ఇలా ఇంట్లో మీరు వండుకొని తినడం వల్ల మీ పిల్లల ఆరోగ్యం కూడా బావుంటది. వాళ్ళ యొక్క బ్లడ్ లెవెల్స్ బావుంటాయి. వాళ్ళ యొక్క బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎవ్రి లెవెల్స్ అన్నీ కూడా చాలా సమతుల్యంగా చాలా చక్కగా ఉంటాయన్నమాట. లేని పక్షంలో చిన్న పిల్లలకి సడెన్‌గా జ్వరం రావడం, ప్లేట్‌లెట్స్ పడిపోవడం ఇటువంటి కారణాలు ఎక్కువవుతా ఉంటాయి. సో, ఈ రీసెంట్‌లీగా మనం చూసుకుంటే గనక ఈ మధ్య కాలంలోని 5 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి అదేవిధంగా 10 సంవత్సరాలకి ఇలాగ సంవత్సరాలతో సంబంధం లేదు. చిన్న పిల్లలకు కూడాను గుండె సమస్యలతో చనిపోతా ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉన్నారు. దీని అంతటి కారణం ఏంటి? ఏదైతే ఫాస్ట్ ఫుడ్ ఉందో ఈ ఫుడ్ వల్లే కదా! ఇటువంటి ఫుడ్ తినడం వల్ల ఎక్కువ శాతం పిల్లలకి డ్రై ఐటెమ్ పెట్టడం వల్ల ఈ బాడీలో ఏదైతే వాటర్ శాతం ఉందో వాటర్ శాతం తగ్గిపోయి ఇంకా మీకు ఎక్కడలేని వ్యర్థాలన్నీ కూడా బాడీలో పెరిగిపోయి గుండె సమస్యలు వచ్చేస్తా ఉన్నాయి. పైకి చూడడానికి మాత్రం పిల్లలు కూడా చాలా నిగనిగలాడేస్తా ఉంటారు. మనం కూడా చాలా నిగనిగలాడేస్తా ఉంటాం పైకి చూడడానికి. కానీ మనం తీసుకునే ఫుడ్ వల్ల లోపల ఏం జరుగుతుంది? గుండెకి సరిగ్గా రక్త ప్రసరణ జరుగుతుందా లేదా అని చెప్పేసి మనకు తెలీదు. అది ఒకేసారి గుండె మీద అటాక్ చేస్తదన్నమాట. సో, అందుకనే ఏదైతే ఫాస్ట్ ఫుడ్ ఉందో ఈ ఫాస్ట్ ఫుడ్‌ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవాయిడ్ చేయండి. మీరు అవాయిడ్ చేస్తే మీ పిల్లలు కూడా అవాయిడ్ చేస్తారు. మీరు అవాయిడ్ చేయలేని పక్షంలో పిల్లలు కూడా అవాయిడ్ చేయరు. వాళ్ళు ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా దానికి అలవాటు పడతారు. మా తల్లిదండ్రులు చేసింది కరెక్ట్ అనుకుంటారన్నమాట వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏది చేసినా అది కరెక్టే అనిపిస్తది కదా పిల్లలకి. అది తప్పైనా, ఒప్పైనా తల్లిదండ్రులు చేసేది ఎప్పుడు కూడా పిల్లలకి అది కరెక్టే అనిపిస్తదన్నమాట. అందుకని పిల్లలకి కూడా ఆ అలవాటు అవుతది. దయచేసి మీరు ఇంట్లో ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేసుకొని చక్కగా తినండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోండి ఇక్కడి నుంచే, ఈ రోజు నుంచే. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కనీసం వాళ్ళు ఎంతో కొంత కొద్దిగా అవగాహన తెచ్చుకొని కొంచెం ఎంతో కొంత మార్పు వాళ్ళ యొక్క ఆహార మార్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రోజువారీ ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు తెచ్చుకుంటారని కోరుకుందాం మనం. దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే ఈ ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చదువుతారు కాబట్టి ఎంతలో కొంత కొంతమందినైనా మనం రక్షించే వాళ్ళం అవుదాం. సో, చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇటువంటి టాపిక్స్ అన్ని తీసుకొచ్చి మీకు అవేర్‌నెస్ చేసి మిమ్మల్ని అందరిని కూడా అలర్ట్ చేస్తానన్నమాట. మీ అందరికీ అవేర్‌నెస్ చేసి మీ అందరికీ కూడా అలర్ట్ చేయడమే నా పని.
ఒక సమాజం మీద శ్రద్ధ ఉన్న పౌరులాగైతే ప్రతిరోజు కూడా మీ ముందుకు వీడియోలు తీసుకొస్తా. ఎవ్రీ డే 3 వీడియోస్ వస్తాయి మీకు. ఎవ్రీ డే 3 వీడియోలతో మీ ముందుకు వస్తాను. అది కూడా మంచి మంచి టాపిక్ తోటి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.